తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను దగా చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధినే పేర్లు మార్చి తాము చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి యాత్ర పేరిట జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం అంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ శతాబ్ది ఉత్సవాల భాగంగా తాము 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టామని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అస్సాం పార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని చెప్పి ఎలాంటి చేయలేదని చెప్పి శతాబ్ది ఉత్సవాలు కాదు, శతాబ్ది దగా ఉత్సవాలు కూడా చేసుకుంటున్నా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తాము అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి గారు కూడా చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడానికి సుదర్శన్ రెడ్డి గారు వీరు అడిగి మరో తెలుసుకుని చెప్పండి. ఈ రోజు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, ప్రధాన కారణం ఏంటి, ఎందుకు చేపట్టారు అసలు? ముఖ్యమంత్రి గారు చేసేది తక్కువ, ప్రచారాలు ఎక్కువ చేసి ప్రజలు మోసపడుతూ ఉన్నారు కాబట్టి ఈ దశాబ్దాల పేర్ల మీద మన ప్రజలు మన డబ్బులు మనకు ధరలు పెంచిన అవి ట్యాక్సులు కట్టి 150 కోట్లతో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ బహుశా 1,25,00,000 ఖర్చు పెట్టుకుంటూ ఏం ఉపయోగం పడదు, నువ్వు ఏం చేసినావని నిన్నటి వరకు చేసినావని ప్రజలకు తెలుసుకుందామని వచ్చాను. ప్రజలందరూ మా లిఫ్ట్ చూడండి అంటే లిఫ్ట్ కడుకు కూడా వచ్చాం. నేను అడుగుతా ఉన్నాను, ఈ లిఫ్ట్కు ముఖ్యమంత్రి గారికి మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళం నిజాం సాగర్ నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉంటే మేము అందరం మహారాష్ట్రకు పోయే పరిస్థితులు కనబడితే మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, సోనియా గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ గమనించి ఇక్కడ లిఫ్ట్ కావాలని మా పట్టుదలతో లిఫ్ట్ సాధించుకొని 16 సంవత్సరాలు అవుతుంది. ఆ 16 సంవత్సరాల నుంచి ఈ 2 మండలు కానీ నిజామాబాద్ కొన్ని నీళ్లు కానీ 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఉన్నాం. కాబట్టి మేము ఇటువంటి ఉత్సవాలు ఏం చేసుకోలేదే, ఇన్ని పనులు చేసి వేరే దీంట్లో చెప్పాను. కానీ ఎన్ని మేము మెడికల్ కాలేజీలు చేసినాం, ఇక్కడ కాలేజీలు కట్టించినాం, అవన్నీ పక్కన పెట్టి కేవలం ఇవాళ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నాం. కాబట్టి ఈడ ఒక సంవత్సరం నీళ్ళు అందక 8,000 ఎకరాలు ఎండిపోయినాయి. అది నాకు దృష్టికి తెలుసు. వాళ్ళ బాగా ఇన్వెస్ట్మెంట్ బాకీలు తెచ్చి పెట్టి ఎండిపోతూ ఉంటే మాకు కూడా బాధ అనిపించి దీన్ని ఏదో విధంగా చేయాలని దీనికి అటాచ్మెంట్గా ఒక రిజర్వాయర్ కట్టినాం. చిన్న ట్యాంక్ 3-4 ట్యాంకులు ఉంటే అవన్నీ ఒక్క దగ్గరకు పెట్టి ఆ రిజర్వాయర్ ఏం పేరు ఎర్రకుంట కట్టాం. ఎర్రకుంట కట్టిన తర్వాత వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, అది ఎప్పుడు నింపుకొని ఉంచుకుంటాం. ఎందుకు ఎమర్జెన్సీ మనకు వస్తే ఒక 2-3 తళ్ళకు 2-3 రెట్లకు పనికొస్తుంది అనే ధైర్యం రాగానే ఇప్పుడు పంటలు పండించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు మన పిల్లల పేరు మీద 5 లక్షల కోట్లు బాకీలు తెచ్చి అది బాకీలు పెట్టిండు. మళ్ళీ ఈ చిన్న లిఫ్ట్కే 10,000 కోట్లు ఈ లిఫ్ట్లకు. మరి ఆయన కాళేశ్వరం ఇంకా స్టార్ట్ అయితే 8,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు. కాబట్టి ఇది ప్రజల్లో ఒక అవగాహన చేసుకోవాలి. మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు, పని చేయకుండా మాటలు చెప్పడానికి నేర్చుకున్నారు. దాన్ని నమ్మద్దన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రభుత్వం హయాంలో కోర్టు ఖర్చు పెట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, ప్రతి జిల్లా కూడా మెడికల్ కాలేజీ కట్టాము. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. కేటీఆర్ చెప్తారు కాంగ్రెస్ వచ్చినాక ఏం చేశారు, అసలు నువ్వేం చేసినావు అన్న. ఎక్కడి రోడ్లు, ఎక్కడి స్కూల్స్, ఎక్కడ కరెంటు, ఎక్కడి ట్రైన్స్, ఇవన్నీ ఎవరు చేశారు? ఎక్కడ ప్రాజెక్ట్స్? శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు? సింగనూరు ఎవరు కట్టిరు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? ఇంకా ఆంధ్రాలో ప్రాజెక్ట్స్ అన్ని ఎవరు కట్టిరు? మీ తాతల. ఇవన్నీ కట్టినాం, ప్రజలు మంచిగా ఉన్నారు. ఆ టెక్సులు మేము ఉన్నప్పుడు ఇదంతా కేవలం 50 లక్షల కోట్లతో చేసినాం. ఇప్పుడు ఎంత మీ బడ్జెట్? 2,40,000 ఎవరేజ్ వస్తూ ఉంది. అంటే నీకు 4-5 అంతలు పెంచినావు. ఏంది బడ్జెట్ అంటే మా మీద ట్యాక్సులు వేసా కదా, నేను బయటకు వెళ్ళి ఏదన్నా ఫ్యాక్టరీలు పెట్టి సంపాదించింది కాదు కదా. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. మరి మీరు ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు ఏం చేశావు? మెడికల్ కాలేజ్ ఏంద్రా బాబు, ఒక 4 మెడికల్ కాలేజీలు కట్టాం. మేము కట్టలేదా? ఆదిలాబాద్ కట్టాం, నిజామాబాద్ కట్టాం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కట్టాం. మెడికల్ కాలేజీలు కట్టినాం, యూనివర్సిటీలు కట్టాం. నువ్వు ఆ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్స్ లేరు, డాక్టర్స్ లేరు, యూనివర్సిటీలో లెక్చరర్స్ లేరు.
నువ్వా కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు? మీరందరూ ఎడ్యుకేటర్స్. నైరు ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 47లో వచ్చింది. 47 వచ్చిన తర్వాత మన పిల్లలు విద్యావంతులు కావాలి, మంచి టెక్నాలజీ పెరగాలన్న ఉద్దేశంతో అప్పుడే IITS కాలేజీ 4 పెట్టారు. ఎప్పుడు 50లో. ఇప్పుడే నువ్వు ఇంత రాంగా, ఇంత రెవెన్యూ రాంగా నువ్వేం చేసినావు? గీడ మేము ఒక చెక్ డ్యామ్ కడితే 20 కోట్లతోని మాకు కానీ ఇక్కడ నీళ్లు ఉండటానికి కానీ ఇటు డ్రై కాకుండా నీళ్లు ఉండటానికి కానీ బాసర్ IITకి కానీ టెంపుల్కి కానీ ఉపయోగపడుతుంది. అంటే ఆ చెక్ డ్యామ్ సగంలో వదిలేస్తే కదా. ఇవన్నీ చేసే పనులు. ఇక్కడ నేను ఒకటే అడుగుతుంటా వాళ్ళకు, మీరు నిజామాబాద్ డిస్టిక్లో చేసింది ఒక పని చెప్పండి. ఒక పని చెప్పండి. ఎవరు? వాళ్ళకు అసలు వాడే మాకు పోటీ కాదయ్యా. 9 కొడుకుల డిపాజిట్లు కూడా రావు చెప్పండి. డిపాజిట్లు వస్తే నేను చెప్పుడైంది, ఆయన చెప్పుడైంది, ప్రజలు చెప్పాలా? ఈ సర్వే చేపిస్తున్నారు కదా పైసలతో. మొత్తం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది 100%. మళ్ళా ప్రజలకు గతంలో ఏమైతే ఇచ్చినామో పెన్షన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మియాసుడ్డులకు హాస్పిటల్ 5 లక్షలు కానీ, రైతులకు ఈయన మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఏమో ₹1,00,000 లోన్ మాఫ్ అని 20 లక్ష చేయాలి. మేము 2 లక్షలు మాఫ్ చేస్తాం. మా పిల్లాడికి చదువుకున్నంత ఫ్రీ. వీడు గరీబుడు హాస్పిటల్కి పోతే 5 లక్షల వరకు ఫ్రీ. ఇవన్నీ స్కీములు పెట్టి చెప్తాం ప్రజలు. అధికారం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా ఇరిగేషన్తో పాటు విద్యారంగాన్ని కూడా మెరుగుపరచని చెప్పి చెప్తున్నాయి. ఇవే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమను గెలిపిస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో